ఈ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూస్తుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. దసరా పండుగకు, దీపావళి పండుగకు, బతుకమ్మ పండుగకు ఎట్లయితే అందరూ చుట్టాలు వచ్చి ఇంటికాడ ఉంటారో ఈరోజు ఒకే కుటుంబం అంతా ఊరంతా ఒక్కటై మనం అందరం కలుసుకుంటూగా ఈ సందర్భంగా కనబడుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి 6వ వార్షికోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి డిక్కీ రాష్ట్ర అధ్యక్షులకి, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి జాతీయ అధ్యక్షులు రవికుమార్ అన్న గారికి, అదేవిధంగా ఫౌండర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మిలింద్ కాంబ్లే గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా మనకు మన హక్కుల్ని మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం, మన బాధ్యతలను కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఇది నిజంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళదా అనేటువంటి భావన కనబడుతూ ఉన్నది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. సహజంగా ఏముంటుందంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు పదవి ఇచ్చినా లేకుంటే ఉన్నతమైనటువంటి పోస్ట్ ఇచ్చినా చెయ్యరు అన్నటువంటి భావన చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఈనాడు ఈ సన్నివేశం చూసిన తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఒక పదవి ఇస్తే దానికి వన్నె తెస్తారు, చాలా అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతారనేటువంటి సందర్భం ఈ హాల్లో చూస్తే కనబడుతూ ఉన్నది. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఎవరైతే అంబేద్కరిస్టులు ఉన్నారో, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్ళాలని ఉంటున్నారో, మతాలకు కులాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఏమంటారంటే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే అంటారు. ఎవరైతే రాజ్యాంగాన్ని పూర్తిగా చదువుతాడో, రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారో అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ కులాలకు మాత్రమే అని చెప్పడు. ఎవడైతే మినిమిడి జ్ఞానంతో, ఎవరైతే సగం సగం పేజీలు చదివి అవతలి వాడు చెప్పింది విని మాట్లాడతాడో వాళ్ళు మాత్రమే అంబేద్కర్కు ఎస్సీ ఎస్టీ కులాలకు అంటగడతారు. కానీ ఈ దేశ సంపద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈ దేశానికి అసలైన జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశమే లేదు అని చెప్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్ష వల్ల ఈ దేశం నడుస్తూ ఉందని చెప్తా ఉన్నాం. ఈరోజు భౌతికంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోవచ్చు, ఈ దేశంలో వార్డు మెంబర్ స్థాయి నుంచి పార్లమెంట్ మెంబర్ స్థాయి వరకు ఈ దేశంలో పరిపాలన విభాగం నడుస్తూ ఉన్నదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ మనం చదువుకున్నటువంటి పాఠాలలో చెప్పరు, మనకు చరిత్రలలో చెప్పరు. ఎక్కడ కూడా ఏం చెప్తారంటే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు మాత్రమే చేసిండని చెప్తాడు. ఈ దేశానికి చేసినటువంటి సేవలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా జాతికి చేసింది తక్కువే. అయినా ఎస్సీ ఎస్టీ వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ను దేవుళ్ళలా కొలుస్తూ ఉన్నారు. ఈ దేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఉన్నారో లేరో నాకైతే తెలియదు. కానీ మాకు నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే, మాకు నిజమైన భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే చెప్పదలుచుకుంటాను.
కనిపించే దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్, కనబడని దేవతలు చాలామంది. దేవుళ్ళంటే గౌరవిద్దాం, కానీ ఇందిరాగాంధీ ఒక మాట మాట్లాడితే, భారత ప్రధాని, అందరు వినాలి, ఈ దేశంలో ఒక దుష్ట సంస్కృతి ఉన్నది, నాలాగా భర్త చనిపోయినటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు ఈ దేశంలో. భర్త చనిపోయినటువంటి స్త్రీలు గుళ్ళలకు వెళ్ళేదనేటువంటి ఒక దుష్ట సంప్రదాయాన్ని ఈ దేశంలో ఉన్నది, ఒక సంస్కృతిని తెచ్చిండ్రు. ఈ దేశంలో విధవరాళ్ళు నాలాగా ఎంతోమంది ఉన్నారు. కానీ అంబేద్కర్ గారు ఈ విధవరాళ్ళను కూడా, ఈ స్త్రీలను కూడా సమాన హక్కులు ఇచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రిగా పోటీ చేసేటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని చెప్తారు. ఆనాడు అడవులకు రాముడు సీతను తీసుకెళ్ళిండు, రెండవసారి సీతను అడవిలో వదిలేసి వచ్చిండు. కానీ భారత రాజ్యాంగంలో స్త్రీకి సమాన హక్కులు ఉండాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరైతే గుళ్ళలకు రావద్దని ఆంక్షలు విధిస్తూ ఉన్నారో, ఒక భారత ప్రధానమంత్రిగా, ఒక మహిళగా, ఒక విధవరాలుగా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహిళగా ఎవడైతే ఈ గుళ్ళలకు రావద్దని చెప్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసేటువంటి అధికారం భారత రాజ్యాంగం కల్పించిందని ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చెప్తారు. అంటే మతాల కంటే, కులాల కంటే, మత సంస్కృతి, స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని చెప్పింది అంబేద్కర్. కానీ ఇవన్నీ మర్చిపోయి ఈ దేశానికి అంబేద్కర్ గారు చేసినటువంటి సేవను మొత్తం కూడా మర్చిపోయి ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల పెద్దలు అంబేద్కర్ గారిని సంకుతం చేసి కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే చేసింది. కానీ నేనేమంటున్నంటే, ఈ దేశానికి చేసినటువంటి సేవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఘనమైనది, చాలా విలువైనది. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, అంబదరివాడు అనేటువంటి సంగతి మనమందరము ప్రతి వాడ, ప్రతి ఊరు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఎట్లాగో ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ అంబేద్కర్ మనమే అని చెప్తా ఉన్నాం, మావాడని చెప్తా ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారిని ఏ విధంగా అయితే ఫోటోలు పెట్టుకుంటున్నారో, ఫోటోలు పెట్టుకోవడం కాదు, అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచి, అంబేద్కర్ గారి స్ఫూర్తితో అంబేద్కర్ గారిని ఎవరైతే దైవంగా భావిస్తారో వారిలే నిజమైనటువంటి దేశభక్తుడని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ గారు అందరివాడిగా మనం ఇంకా ఈ సమాజానికి పరిచయం చేయించాలి. ఇంకా ఇక్కడ డిస్క్రిమినేషన్ ఉన్నది, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవకాశం ఎంతైనా మన అందరికీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే కేవలం కాగితాలకు పరిమితం, కార్యాలయానికి పరిమితం, హైదరాబాద్కు పరిమితమై ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ 13,425 కేసులను పరిష్కారం చేస్తూ 72,65,63,000 రూపాయల రిహాబిలిటేషన్ ఇప్పించినటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్. దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు మన ఒక్క రాష్ట్రంలో ఇచ్చినటువంటి రిహాబిలిటేషన్లో సగం అమౌంట్ కాదు. ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా కమిషన్ ప్రతి దాంట్లో రివ్యూ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. నా జాతి కోర్టుల చుట్టూ తిరగలేదు, నా జాతి అడ్వకేట్ని పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి కోర్టుకు ఉండేటువంటి అధికారాలు ఈ యొక్క కమిషన్లకు ఉండాలి. ఈ కమిషన్లో నా జాతి ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వస్తుందో తక్షణ న్యాయం జరగాలనేసి ఆనాడు రాజ్యాంగంలో ఆర్టికల్ 338 కింద ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేసి ఈ వర్గాలకు వెంటనే న్యాయం అందించే విధంగా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. ఈ కమిషన్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. మిగిలిన రాష్ట్రాలకు ధీటుగా ఈ యొక్క కమిషన్ ఇంకా ఎంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా డిక్కీ రాష్ట్ర అధ్యక్షులు, నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి జాతీయ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని
నన్ను ఆహ్వానించి ఈ యొక్క చిన్న సందేశాన్ని నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి, వారి టీంకి, స్టేట్ టీంకి, అదేవిధంగా నేషనల్ టీంకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. పెద్దలు రాజేంద్ర కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెస్పెక్టెడ్ ఎల్డర్స్, చాలామంది అతిరథ మహారథులు ఉన్నారు, అందరికీ వందనాలు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, జై భీమ్. సరిపోలేదు. ఇంకోసారి జై భీమ్. దయచేసి జై భీమ్ చెప్పుకోవడానికి అనడానికి సిగ్గుపడకండి. ఎందుకంటే జై భీమ్ అంటే జ్ఞానం వర్ధులు అని, జై భీమ్ అంటే ఇంకేదో కాదు. కాబట్టి మనం ధైర్యంగా ఎక్కడైనా చెప్పుకోవచ్చు. జ్ఞానం లేకుండా మనం బాబాసాహెబ్ వారసులం కాలేము. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా జై భీమ్ అని ధైర్యంగా చెప్పండి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వినబడే ఒకే ఒక నినాదం ఏంటంటే జై భీమ్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కనబడే ఒక విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఫ్రెండ్స్, నా గురించి ఆల్రెడీ మన శ్యామ్ గారు చెప్పారు, మా ఆర్గనైజేషన్ గురించి కూడా చెప్పారు. ఐఎమ్ రాజేంద్ర కుమార్, ప్రెసిడెంట్ ఆఫ్ ప్రభుత్వ భారతి ఇంటర్నేషనల్. యాక్చువల్గా స్వాగతం చెప్పాలి మరొకసారి మీ అందరికీ. ప్రభుత్వ భారతి ఇంటర్నేషనల్ తరపున ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంబేద్కరిజం పునాదిగా ప్రభుత్వ భారతదేశాన్ని నిర్మించడమే మన ప్రభుత్వ భారతి ఇంటర్నేషనల్ యొక్క ధ్యేయం. ఇది అత్యంత అవసరం కూడా. మరి అంబేద్కరిజం అంటే ఏమిటి? అంబేద్కరిజం అంటే సమాజం, కులరహిత సమాజం, బడుగు వర్గాలు లేని సమాజం, కుల మత లింగ ప్రాతిపదికపై వివక్షత లేకుండా అందరూ సమానం అనుకునే సమాజం, కేవలం భారతీయులు మాత్రమే ఉండే సమాజం, వీఆర్ ఫస్ట్ అండ్ వీఆర్ లాస్ట్, వీఆర్ ఇండియన్స్ ఫస్ట్ అండ్ ఇండియన్ లాస్ట్ అని చెప్పుకునే సమాజం. ప్రియంబుల్లో చెప్పినట్టుగా సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో సమన్యాయం సాధించడమే ప్రభుత్వ భారతి ఇంటర్నేషనల్ లక్ష్యం. దీనికోసం మరి మా గురుదేవులు ఇప్పటి వరకు మీరు చూశారు, పిఎస్ఎన్ మూర్తి గారు చాలా పెద్ద బ్లూ ప్రింట్ తయారు చేశారు. అన్ని రంగాల్లో బడుగు వర్గాలు అందరూ కూడా సమానంగా ఎదగాలనే ఉద్దేశంలో ఒక మంచి బ్లూ ప్రింట్ తయారు చేశారు. మరి ఆ బ్లూ ప్రింట్ చూసిన తర్వాత నాకైతే కొంచెం అనుమానం వచ్చింది, ఇంత లక్ష్యాన్ని మనం సాధించగలమా అని. అప్పుడు మా నాయకులు, చైర్మన్ అది ప్రభుత్వ భారతి ఇంటర్నేషనల్ పద్మశ్రీ నరరాజ్ కుమార్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. 1963లో మరి అమెరికాలో జాతి వివక్షత అత్యంత దారుణంగా ఉన్న సమయంలో, ఎంత దారుణంగా ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బానిసగా ఉన్న ఒక నల్ల జాతీయుని చంపేస్తే చంపడం కూడా తప్పు కాదు అని జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంలో, అలాంటి సందర్భాల్లో మరి అప్పటి నల్ల జాతీయులందరూ కూడా మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వంలో 1963లో సమావేశమై మరి ప్రభుత్వంతో మీరిచ్చే భిక్షలు మాకొద్దు, మాకు మేము సహాయం చేసుకుని అన్ని రంగాల్లో ముఖ్యంగా ఆర్థిక రంగంలో మేము ముందుకు సాగుతాం అని ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్న 45 ఇయర్స్ లోపలే మరి అమెరికాలో బారక్ ఒబామా ఒక నల్ల జాతీయుడు శ్వేత సోదరుని ఎంటర్ అవడం జరిగింది. మరి ఆ విషయాన్ని మరి నరరాజ్ కుమార్ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది, ధైర్యం వచ్చింది, నమ్మకం కలిగింది. మనం మొదలుపెట్టే ఈ కార్యక్రమంలో ఎప్పుడో ఒకప్పుడు మన బడుగు వర్గాల బిడ్డ ఎర్రకోటపై జెండా ఖచ్చితంగా ఎగరేస్తాడని నమ్మకం నాకు కలిగింది. ఫ్రెండ్స్, ఏ ఉద్యమమైనా చిన్నగానే మొదలవుతుంది, తక్కువ మంది జనంతోనే మొదలవుతుంది. ఆఫ్కోర్స్ మనం చాలా ఎక్కువ మంది ఉన్నాం యాక్చువల్గా. ఖచ్చితంగా ఈ ఉద్యమానికి కావాల్సింది ఏంటంటే దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే అసాధ్యం ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కావాల్సింది సంకల్పం. మరి ప్రభుత్వ భారతి ఇంటర్నేషనల్ గురించి ఆల్రెడీ శ్యామన్న చెప్పారు, మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్. మరొకసారి మేము చేస్తున్న కార్యక్రమాలు మరి ప్రతి సంవత్సరం ఇలాంటి ఉత్సవాలు ఫ్యామిలీస్తో చేసుకుంటున్నాం. ఎవ్రీ జనవరి 26న, అలాగే ఏప్రిల్ 14న రన్ ఫర్ క్యాష్ ఇండియా,
అలాగే సోదరుడు చెప్పినట్టుగా 438 కంటిన్యూస్గా వీక్స్ మరి మహామహుల చేత సతీష్ చంద్ర గారు లేకపోతే పిఎస్ఎన్ మూర్తి గారు ఎంతోమంది మహామహుల చేత మనం అంబేద్కరిజాన్ని జనాలకు తీసుకెళ్తున్నాం ఎవ్రీ వీక్. అలాగే ట్యాంక్ బండ్పై ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా పూలదండ మన ప్రవీణ్ సౌజన్యంతో ఫ్లవర్ బస్ ప్రతిరోజు పూలదండ వేస్తున్న ఇప్పటివరకు కూడా గత 11 సంవత్సరాల నుంచి మరి ఎంతోమంది డిక్కీ మరి నారా రవికుమార్ గారి సౌజన్యంతో మరి డిక్కీ ఆధ్వర్యంలో ఎంతోమంది ఈరోజు చూస్తున్న మీరు పారిశ్రామికవేత్తలు తయారు చేయగలిగింది డిక్కీ సంస్థ. మరి ఇలాంటి నేపథ్యం ఉన్న ఈ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఒక నిర్ణయం తీసుకుంది. మరి అంబేద్కరిజంపై నమ్మకం ఉండి, అది కులం మతంతో సంబంధం లేదు, అంబేద్కరిజంపై నమ్మకం ఉండి భావితరాల కోసం గట్టి పునాదులు వేయాలని ఆశ ఉన్న ప్రతి అంబేద్కరిస్టును, భావితరాలకు కోసం గట్టి పునాదులు వేద్దామని ఆశ ఉన్న ప్రతి అంబేద్కరిస్టును ఒక నెట్వర్క్ కింద తీసుకొచ్చి నో ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్, గ్రో టుగెదర్. వన్స్ అగైన్, నో ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్ అండ్ గ్రో టుగెదర్ అనే నినాదంతో ఒకరిని ఒకరు కిందకి లాగే విధానానికి స్వస్తి పలికి, ఒకరు కిందకి లాగే విధానానికి స్వస్తి పలికి, ఒకరికి ఒకరు సహాయం చేసుకునే విధానం వైపు బడుగు వర్గాలను నడిపిస్తూ ప్రభుత్వ భారతదేశంగా ఈ దేశాన్ని మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ పనిచేయడం నిర్ణయం తీసుకుంది. ఫ్రెండ్స్, కలలు కన్నాం, మార్టిన్ లూథర్ సింగ్ కళ్ళకన్నట్టుగా కలలు కన్నాం. కులం గురించి తెలియని భావి భారత పౌరులు ఉండే ఒక రోజు వస్తుందని కలలు కన్నాం. బడుగు వర్గాలు లేని ఒక రోజు వస్తుందని కలలు కన్నాం. చేయి కలిపి ఆ కళని సాకారం చేసుకోవడానికి ముందుకు సాగుదాం. జై భీమ్, జై ప్రభుత్వ భారత్. Thank you so much, sir.